హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్ స్టార్ట్ చేసాం కదా. సో ఇది సెకండ్ చాప్టర్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫస్ట్ చాప్టర్ ఒక 5 వీడియోస్లో కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్ డి స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాయబోతున్నారో ఫస్ట్ ఈ వీడియో చూసి వెళ్ళండి. మీకు ఏ టైం అన్నా బావచ్చు, మీ టైమింగ్లో తక్కువ లెంత్ అనేది తక్కువే పెడదాం అనుకుంటున్నా, కానీ సో టైం లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక 1/2 అవర్ టు లేదా 1 అవర్ అయినా డిస్కస్ చేస్తా. అట్లీస్ట్ 1 అవర్. ఓకే, నీట్గా చూడండి ఒకసారి. ఇది బోత్ తెలుగు చెప్తున్నా, ఇంగ్లీషు చెప్తున్నాను చూడండి. తెలుగు అండ్ ఇంగ్లీషు. సో ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. ఇది కెమిస్ట్రీ టాపిక్, బాగా చూడండి ఒకసారి. సో ఫస్ట్ తెలుగులో డిస్కస్ చేద్దాం. సో మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? మన చుట్టూ ఉన్న పదార్థం అసలు శుద్ధమేనా? చూడండి. మార్కెట్ నుండి కొనుగోలు చేసిన పాలు, వెన్న, నెయ్యి, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, మినరల్ వాటర్ లేదా పండ్ల రసం ఏదైనా శుద్ధమని మనం ఎలా నిర్ణయిస్తాము? చూడండి. కొన్ని వినియోగించిన వస్తువులు, ఈ వినియోగ వస్తువులపై స్వచ్ఛమైందని వ్రాయబడి ఉండడం నీవు ఎప్పుడైనా గమనించావా? ఎస్. ఒక సాధారణ వ్యక్తి శుద్ధమైంది అనగా కల్తీ లేనిదని అర్థం. అదే కదా పాయింట్. ఒక సాధారణ వ్యక్తికి శుద్ధమైనది అనగా కల్తీ లేనిది దాంట్లో అని అర్థం. కానీ నిజానికి ఒక శాస్త్రవేత్తకు ఆ వస్తువులన్నీ వివిధ పదార్థాల్లో కూడిన మిశ్రమాలు, అందువల్ల ఇవేవి శుద్ధమైనవి కావు. ఉదాహరణకు పాలు అనేది నీరు, మాంసకృతులు మరియు కొవ్వులు మొదలైనవి కలిగిన ఒక మిశ్రమం. శాస్త్రవేత్తలు ఏదైనా పదార్థం శుద్ధమైనది చెప్పారంటే ఆ పదార్థం యొక్క అనుఘటక కణాలు అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉంటాయని అర్థం. అంటే సైంటిస్టులు ఏదైనా ఒక పదార్థంని శుద్ధమని చెప్పారంటే అది ఒక అనుఘటక కణాలని ఒకే రసాయన స్వభావం కలిగి ఉంటుందని అర్థం. అంటే అన్నీ ఒకే కెమికల్ రియాక్షన్స్ ఉంటాయని చెప్తున్నాడు అక్కడ. నెక్స్ట్, ఒక శుద్ధ పదార్థం ఒకే రకమైన కణాలను కలిగి ఉంటుంది. మరి ఒక విధంగా ఒక శుద్ధ పదార్థం అనేది ఒక శుద్ధమైన ఒక పదార్థ రూపం. మనం మన చుట్టూ పరిశీలించినట్లయితే చాలా పదార్థాలు 2 లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛ అంశాలు కలిగిన మిశ్రమాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు సముద్రపు నీరు, ఖనిజాలు, మట్టి మొదలైనవి అన్నీ మిశ్రమాలే. అదేనమాట. ఒక్కసారి చూడండి, ఇది ఇంగ్లీష్లో కూడా డిస్కస్ చేద్దాం. హౌ we judge whether the milk, ghee, butter, salt, spices, mineral water or juice that we buy from the market pure? ఇది ఒక ప్యూరా? హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ వర్డ్ ప్యూర్ రిటర్న్ ఇన్ ప్యాక్స్ ఆఫ్ దిస్ కన్జ్యూమరబుల్? అంటే ఇక్కడ ప్యూర్ అంటారు, ప్యూర్ మిల్క్ అంటాడు, అదే ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్యూర్ గీ, ఎక్స్ట్రా ఫ్రీ ఫ్లో, అయనైజ్డ్ సాల్ట్ అంటే ప్యూర్ మిల్క్ అని చెప్పారు చూడండి, ప్యూర్ గీ అని చెప్పాడు కదా, అదనమాట. బట్ ఫర్ ఏ సైంటిస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ మిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఇన్స్ నాట్ ప్యూర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సైంటిస్టులకు మాత్రమే తెలుసు. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ ఈజ్ యాక్చువల్లీ మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్యాట్. మిల్క్ ఈజ్ మిక్చర్ ఆఫ్ వాటర్, ఫ్యాట్, ప్రోటీన్స్. వెన్ ఏ సైంటిస్ట్ సేస్ దట్ సంథింగ్ ఈజ్ ప్యూర్, ఒక సైంటిస్ట్ సంథింగ్ ఈజ్ ప్యూర్ అయితే ఇట్ మీన్స్ ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆఫ్ దట్ సబ్స్టెన్సెస్ ఆర్ ద సేమ్ దేర్ కెమికల్ నేచర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. ఒక సైంటిస్ట్ ప్యూర్ అని చెప్పాడంటే అన్ని కెమికల్ నేచర్, అన్ని సబ్స్టెన్సెస్ ఒకే కెమికల్ నేచర్లో ఉంటాయి. నెక్స్ట్, ఏ ప్యూర్ సబ్స్టెన్సెస్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్. ఇన్ అదర్ వర్డ్స్, ఏ సబ్స్టెన్సెస్ ఈజ్ ఏ ప్యూర్ ఏ సింగిల్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాటర్. As we look around the wind, we can see that most of the matter around us exists mixture of 2 or more pure compounds. For example, sea water, minerals, soil and all mixtures. Okay, ఇదన్నమాట. అన్నీ మన చుట్టూ ఉండే రోజు చూస్తూనే ఉంటాం. We can see most of the matter around us exists mixture of 2 or more pure components. For example, sea water, minerals, soil, all are all mixtures. మిక్చర్ అంటే అక్కడే అర్థమవుతుంది, 2 substances. మిక్చర్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ బై మోర్ దాన్ 1 kind of pure from matter.
Mixture is constituted by more than one kind of pure form matter. We know that dissolved sodium chloride can be separated from the water by the physical process of evaporation. చూడండి ఏమంటారు పాయింట్ చూడండి. సోడియం క్లోరైడ్ NaCl, సోడియం క్లోరైడ్ NaCl ఎలా సపరేట్ చేస్తామంట? ఫ్రమ్ వాటర్ బై ఫిజికల్ ప్రాసెస్. ఏం ప్రాసెస్ అది? ఫిజికల్ ప్రాసెస్, ఎవాపరేషన్, ఆవిరి పట్టడం. హౌఎవర్ సోడియం క్లోరైడ్ ఈజ్ itself pure substances and cannot be separated by physical process into its chemical constituents. Similarly, sugar is a substance when contains only one kind of pure matter. Its composition is the same throughout. Soft drink and soil are not single pure substances. చూడండి, సాఫ్ట్ డ్రింక్ సాయిల్ అనేది ప్యూర్ సబ్స్టెన్స్, సింగిల్ ప్యూర్ సబ్స్టెన్సెస్ కాదు. ఇంకొక పాయింట్ ఇక్కడ సింగిల్ ప్యూర్ ఏం చేస్తుంది? షుగర్ అండ్ సబ్స్టెన్సర్ విత్ కంటెంట్స్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ప్యూర్ మ్యాటర్. ఇట్స్ కంపోజిషన్ ఆఫ్ సేమ్ త్రూఅవుట్, అంటే సేమ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. వాట్ ఎవర్ సోర్స్ ఆఫ్ ఏ ప్యూర్ సబ్స్టెన్సెస్ మే బీ, pure substances maybe it will always have same characteristics properties. That means same chemical reactions anamata. Therefore we can say that mixture contains more than చూడండి, mixture contains more than one pure substances. ఇదన్నమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మిక్చర్స్ చూడండి. డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద కంపోజిషన్ దట్ ఫ్రమ్ ఏ మిక్చర్ వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్. అవి ఏమేమో ఒకసారి చూద్దాం. ఫస్ట్ తెలుగులో మిశ్రమం అనగానే ఏమి చూడండి. ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా మిశ్రమం ఏర్పడును. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను బాష్పీభవనం ఏమంటాము? బాష్పీభవనం, దట్ మీన్స్ ఎవాపరేషన్ అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చునని మనకు తెలుసు. NaClని ఏం డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో, ఎవాపరేషన్ అని. అయితే సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం. దీనిని వాటి రసాయన అన్ని ఘటకాలుగా వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేము. అదేవిధంగా పంచదార ఒక శుద్ధమైన పదార్థం. అది ఒకే రసాయనకు చెందిన శుద్ధమైన అనుఘటకము కలిగి దాని సంఘటనం అంతా పూర్తిగా ఒకే విధంగా ఉండును. అదే పాయింట్ కదా ఇంకా దాకా డిస్కస్ చేసింది. నెక్స్ట్ వన్ చూడండి. శీతల పానీయం, మట్టి అనేవి ఏక శుద్ధ పదార్థాలు కావు. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాల్లో కూడిన ధర్మాలు కలిగి ఉంటుంది. కావున మిశ్రమం అనేది ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలు కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు. ఒక పాయింట్ చెప్తాను అందరికీ, 1 minute. చాలామంది గ్రూప్ డి ఎగ్జామ్స్ ఆల్రెడీ సికింద్రాబాద్ హాల్ టికెట్ రిలీజ్ చేసేసారనమాట. అవి జోన్స్ వైజ్గా కండక్ట్ చేస్తాడు, ఎలా చేస్తున్నాడు అందరికీ ఒకేలాగా చేస్తున్నాడు. నోటీస్ అయితే రిలీజ్ చేయలేదు. ఇంకొకటి NTPC రిజల్ట్స్ కూడా వచ్చాయి మనకి. యూజీ మ్యాక్సిమం నేను చెప్పిన కట్ ఆఫ్ రేంజ్లోనే ఉంది. అక్కడ 10 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. అటు ఇటు 7 or 10 అట్లీస్ట్ తక్కువ అయితే 5 మార్క్స్ అయితేనే ఇంక్రీజ్ అయ్యాయి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలామంది తిక్క బుక్స్ అన్నీ చదువుతున్నారని ప్రామిస్గా చెప్తున్నా. ఈ వీడియోస్ చూడి వెళ్ళండి, మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. నాకు పని లేక చేయట్లేదు ఈ వీడియోస్, ప్రామిస్గా చెప్తున్నా. 100% పీడిఎఫ్లు కూడా మన టెలిగ్రామ్లో ఉన్నాయి, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదవండి. నాకుండే టైంలో చేస్తున్నానండి నేను. లేకుంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోయింటే నేను మొత్తం కొట్టి పడేసేవాడిని సైన్స్ని. కానీ ఉండే టైంలో మ్యాక్సిమం మనకి ఎప్పటి వరకు November 27th నుంచి January 16th వరకు అనుకుంటా ఎగ్జామినేషన్. దాదాపు 45 days ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఎంత కవర్ అయితే అంత కవర్ నేను చేస్తూ ఉంటా. ఈరోజైతే తక్కువ, నాకు టైం లేక టాప్ 5 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాను. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అట్లా రీజనింగ్ చేస్తాను, క్వాంటి చేస్తాను, జనరల్ అవేర్నెస్ కూడా చేస్తాను నాకుండే టైంలో. దీన్ని మీరు నా సజెషన్ అంటే మీరు సపోర్ట్ చేయండి, అంతకుమించి ఇంకేం లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే కొద్దిగా బాగుంటుంది నాకు కూడా.
నాకు ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయడం వల్ల. చూడడం వల్ల వ్యూస్ చూస్తే అసలుకి తగ్గిపోతున్నాయని బాధ అనేది ఏం లేదు కానీ చూడటం లేదనేది అంతే. నా వ్యూవర్షిప్ అని కాదు, బాధ చిన్న సింపుల్ బాధ ఉందన్నమాట. అది ఇది అర్థం చేసుకోండి. ఇంకోటి వీడియోస్ చూస్తున్నట్లయితే నా స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ లైక్ చేసి హైప్ బటన్ ఇవ్వండి. అదేవిధంగా కామెంట్ చేయండి సార్ వీడియోస్ చాలా బాగున్నాయని. అట్లీస్ట్ ఒక కామెంట్ పడితేనే నాకు కొద్దిగా ఓహో చూస్తున్నారులే అనే ఐడియా వస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ చూడండి, మిశ్రమ రకాలు. మిశ్రమము ఏర్పరిచిన అనుఘటక అంశాలపై స్వభావంపై ఆధారపడి మనకి చిన్న విభిన్న రకాల మిశ్రమాలు కలిగి ఉండవచ్చు. సో ఒకసారి చూద్దాం. ఇది ఎక్స్పెరిమెంట్ అనమాట. ఒకసారి చూద్దాం రఫ్గా. సో తరగతి ఏబిసిడి అనులు జట్టుగా విభజిద్దాం. జట్టు ఏ వారు ఒక బీకర్లో 50 మిల్లీమీటర్ నీరు, ఒక చెంచా నిండా కాపర్ సల్ఫేట్ పొడి తీసుకోవాలి. జట్టు బి వారు ఒక బీకర్లో 50 మిల్లీ నీరు, 2 చెంచాల కాపర్ సల్ఫేట్. సిడి వారు వివిధ మొత్తంలో కాపర్ సల్ఫేట్, పొటాషియం పర్మాంగనేట్ లేదా సాధారణ ఉప్పు, సోడియం క్లోరైడ్ను తీసుకొని వాటిని కలపడం ద్వారా ఒక మిశ్రమం తయారు చేయాలి. ఈ మిశ్రమాల రంగు, ఆకృతిలో ఏక రూపతను పరిశీలించి నివేదించండి. అంటే ఇది యాక్టివిటీ అన్నమాట. చూద్దాం. జట్టు ఏ బి పొందిన మిశ్రమం అంతా ఏకరీతి సంఘటన కలిగి ఉండును. ఇటువంటి మిశ్రమాలను సజాతీయ మిశ్రమాలు అంటారు లేదా ద్రావణాలు అంటారు. ఇటువంటి మిశ్రమాలు మరికొన్ని ఉదాహరణలు: నీటిలో కరిగించిన ఉప్పు, నీటిలో కరిగించిన పంచదార. 2 జట్టుల యొక్క ద్రావణాల రంగులు పోల్చండి. అంటే ఫస్ట్ ఏమంటారు అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. జట్టు ఏ, జట్టు బి వాళ్ళు ఒకే బీకర్లో వాళ్ళు తీసుకునేది ఏం చేస్తారంటే ఇక్కడ కాపర్ సల్ఫేటే, ఇక్కడ కాపర్ సల్ఫేటే, డిఫరెంట్ ఏం తీసుకోలే వాళ్ళు. 2 మిక్స్డ్ చేయడం వల్ల అవి కలిసిపోయాయి. సిడి వాళ్ళు పొటాషియం పర్మాంగనేట్, కాపర్ సల్ఫేట్ తీసుకున్నాడు. సాధారణ ఉప్పు, సోడియం క్లోరైడ్ని తీసుకుని వాటిని కలపడం ద్వారా ఒక మిశ్రమం, అంటే ఒక మిక్చర్ తయారైందనమాట. అప్పుడు ఏమి అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే ఏబి అనేది అంతా ఏకరీతి, అంటే ఒకే ఒక రకమైన నీటిలో కరిగించిన ఉప్పు. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు ఎక్స్పెరిమెంట్ చేసింటారు, ప్రతి ఇంట్లో ప్రతి పర్సన్ చేసింటారు ఈ ఎక్స్పెరిమెంట్. వాటర్లో సాల్ట్ వేయడం కానీ, వాటర్లో షుగర్ వేయడం కానీ, ఇవన్నీ ఏమి ఏకరీతి, అంటే ఒకే ఒక దాన్నే సజాతీయ మిశ్రమం అంటాం. ఇటువంటి మిశ్రమాలను ఏమంటాడు? ఏకరీతి అంటే ఏమి? సజాతీయ మిశ్రమం అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, సజాతీయ మిశ్రమం. ఇది లైన్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్. నీటిలో కరిగించిన ఉప్పు, నీటిలో కరిగించిన పంచదార, జట్టుల యొక్క ద్రావణాల గురించి పోల్చండి. చూడండి, 2 జట్ల కాపర్ సల్ఫేట్ ద్రావణం పొందినప్పటికీ ద్రావణాల రంగుల్లో గల తీవ్రత విభిన్నంగా ఉంది. కావున సజాతీయ మిశ్రమం అస్థిరమైన సంఘటన కూర్పు కలిగి ఉండవచ్చు. జట్టు సి, జట్టు డి వద్ద గల మిశ్రమాలు భౌతికంగా విభిన్న భాగాలు కలిగి ఏకరీతిని కానీ కూర్పు కలిగి ఇటువంటి మిశ్రమాలను విజాతీయ మిశ్రమాలు అంటారు. ఓకే, సేమ్ ఉంటే, ఈక్వల్ ఉంటే, ఇప్పుడు పొటాషియం, ఇప్పుడు కాపర్ సల్ఫేట్ ఒకే దాంట్లో ఏ ఉంది, కాపర్ సల్ఫేట్ బి ఉంది, 2 ఉన్నాయి కాబట్టి దీన్నే సజాతీయాలు అంటాం. విజాతీయ అంటే డిఫరెన్స్ అనమాట. ఓకే, సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరంజపు ఉప్పు, సల్ఫర్ నూనె, నీరు మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలు అంటారు. అంటే సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరంజను, ఉప్పు మరియు సల్ఫర్. సో ఇవన్నీ కరగవు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. దీన్ని విజాతీయాలు అంటాం. తెలుగులో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్లో డిస్కస్ చేద్దాం. డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ దట్ ఫ్రమ్ మిక్చర్ వీ కెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చర్. లెట్ us divide the into groups A, B, C, D. Group A takes beaker containing 50 ml water and spatula full copper sulfate powder. Group B takes 50 millimeter of water and 2 spatula full of copper sulfate powder in beaker. సో ఇక్కడ అన్నీ రెండు ఒకటే, తెలుగు ఒకటే, ఇంగ్లీష్ ఉంటాయి. ఇక్కడ సజాతీయ విజాతీయాలు అంటే ఏమో చూద్దాం. సచ్ మిక్చర్స్ ఆర్ కాల్డ్ హోమోజీనియస్. హోమోజీనియస్ని తెలుగులో ఏమంటామంటే సజాతీయ అంటాం. హోమోజీనియస్ ఒకే రకమైన. ఓకే,
are solutions. Such mixtures A and B obtained mixture which has uniform components throughout. Such mixtures are called homogeneous mixture or solutions. Some other examples of such mixtures: salt dissolved in water homogeneous, sugar dissolved in water homogeneous. ఇదన్నమాట. హెట్రోజీనియస్ అంటాం. విజాతీయ అయితే ఏమంటాము? హెట్రోజీనియస్ అంటాం. సింపుల్. ఇంకా చూడండి. Through both groups of obtained copper sulfate solution, the intrinsic colors solution difference. This shows in that homogeneous mixture can have variable composition. Next, C and D obtained mixture have non-uniform components అంటే సేమ్ లేవని, ఈక్వల్ లేవని. Such mixtures are called heterogeneous. Mixture of sodium chloride, iron fillings, salt and sulfur, oil and water. Examples of heterogeneous. సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీ అందరికి. స్పేస్ ఇక్కడ ఉంది కదా, ఓకే. సో హోమోజీనియస్, హెట్రోజీనియస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుందాం. ఇక్కడ వాటర్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఉంది. నేనేం చేశానంటే ఈ వాటర్లోకి షుగర్ వేస్తాను. సో ఇప్పుడు ఈ షుగర్ ఏమవుతుంది? వాటర్లో కలిసిపోతుంది. దాన్ని ఏమంటాము? హోమోజీనియస్ అంటాం. తెలుగులో సజాతీయ. అదే ఇంగ్లీష్లో వచ్చే విజాతీయ. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. విజాతీయ. దీంట్లో శాండ్ వేస్తా. ఏమేసాను? శాండ్ అంటే ఇసుక వేస్తాను. కరగదు కదా. సో దీన్నే హెట్రోజీనియస్ అంటాము. కరిగేదాన్ని ఏమంటాము? హోమోజీనియస్ అంటాము. అంటే ఇంకొక పాయింట్ చెప్తా. సజాతీయ, విజాతీయ. విజాతీయ అంటే డిఫరెంట్, సజాతీయ అంటే ఈక్వల్, అంటే కలిసిపోవడం. పాయింట్ అర్థమైనట్లుంది. అందుకే ఇవి టెక్స్ట్ బుక్లు నీట్గా చదివితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ సొల్యూషన్? ద్రావణం అనగానేమి? 2.2 ఏమో ఉంది చూడండి ఒకసారి. సో తరగతిని మరలా ABCD అనే 4 జట్టులుగా విభజిద్దాం. ప్రతి జట్టు కింది నమూనాలు పంచండి. జట్టు ఏ కొద్దిగా కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు, జట్టు బి చెంచా నిండా కాపర్ సల్ఫేట్, జట్టు సి శుద్ధ ముక్క పొడి లేదా గోధుమ పిండి, నెక్స్ట్ జట్టు డి కొన్ని చుక్కల పాలు లేదా సిరా. ప్రతి జట్టు వారు ఇవ్వబడిన నమూనాను వీటిలో వేసి కాజు కడ్డీ సహాయంతో కలపండి అంట. అంటే మిక్సర్ చేయమని చెప్తున్నా, అంటే కంబైన్ చేయమని. మిశ్రమంలో గల కణాలు కనిపిస్తున్నాయా? చూద్దాం. మిశ్రమంలో గల కణాలు కనిపిస్తున్నాయా? ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే మీకు డైరెక్ట్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది ఇట్లా చూడడం వల్ల. బీకర్ల గల మిశ్రమం గుండా టార్చ్ లైట్ కాంతి పుంజం పంపి బీకర్ ముందు భాగం నుండి పరిశీలించండి. కాంతి పుంజం యొక్క ప్రసావరణ మార్గం కనిపిస్తుందా? కొన్ని నిమిషాల పాటు మిశ్రమాన్ని కదపకుండా ఉంచండి. అదే సమయంలో వడపోత పరికరాలను సిద్ధం చేయండి. మిశ్రమం స్థిరంగా ఉందా లేదా కొంత సమయం తర్వాత మిశ్రమ కణాలు అడుగు చేరడం ప్రారంభించాయా? ఇవన్నీ గమనించాలన్నమాట. నెక్స్ట్, మిశ్రమాన్ని వడపోయండి. వడపోత కాగితంపై ఏదైనా అవశేషం మిగిలిందా? ఫలితాలను చర్చించి ఒక అభిప్రాయం రండి. ఏ అండ్ బి జట్టు ద్రావణం పొందారు, సి వారు అవలంబమును పొందారు, డి వారు కాంజికాబ ద్రావణం కొలాయిడ్ను పొందారు. చూడండి, ఇలా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఏ అండ్ బి వాళ్ళు ఏం చేస్తారంట? ద్రావణం పొందారు. నెక్స్ట్ సి వారు అవలంబనం పొందారంట. దేవుని కాంజికాబ ద్రావణం కొలాయిడ్ని పొందారు. ఇప్పుడు చూడండి, దీని గురించి ఒకసారి నీట్గా చూద్దాం. ఇక్కడేమో చూడండి. ఇప్పుడు ఘన ద్రవాలు అవలంబనాలు మరియు కాంజికాబ ద్రావణం గురించి తర్వాత విభాగాల్లో నేర్చుకుందామని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇది ఒక వడపోత కాగితం మడత పెట్టిన వడపోత కాగితం శంకు ఫార్మేషన్లో ఉందన్నమాట, అంటే కోన్ ఫార్మేషన్లో. కాజు కట్టి ఘాటురాతో వడపోత కాగితం ద్వారా వడపోసే ద్రావణం గరాటు పరీక్షణాలక వడపోత ద్రావణం. శుద్ధ పదార్థం అంటే ఏమి?
సజాతీయ విజాతీయ మిశ్రమాల మధ్య తేడా వ్రాయండి. ఆల్రెడీ ఇందాకే చెప్పాం కదా. ప్యూర్ సొల్యూషన్, ప్యూర్ అంటే ఏమి అంతే ఇందాకే అడిగింది, అది కూడా పాయింట్. సో ఇక్కడ ద్రావణం అంటే ఏమి? ద్రావణం 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. మన నిత్య జీవితంలో చాలా రకాల ద్రావణాలను వినియోగిస్తాం. నిమ్మరసం, సోడా, నీరు మొదలైన ద్రావణాలను ఉదాహరణలు. సాధారణంగా ఒక ద్రావంలో ఘన, ద్రవ, వాయు పదార్థం కలిగి ఉంటే దాన్ని ద్రావణం అంటాం. ద్రావణం అని మనం భావిస్తాం, కానీ మనం ఘన ద్రవాలు, మిశ్రమ లోహాలు మరియు వాయు ద్రావణాలు, గాలి కూడా కలిగి ఉన్నాము. ద్రావణం కణస్థాయి నుండే సజాతీయత కలిగి ఉండును. ఉదాహరణకు నిమ్మరసం అంతా ఒకే రుచి కలిగి ఉండును. దీని ద్వారా ద్రావణంలో పంచదార లేదా ఉప్పు కణాలు సరిసమానంగా విస్తరించి ఉండునని తెలుస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నానంటే, యాక్చువల్ నిమ్మకాయ సోడా అందరు తాగింటారు, కొంతమంది సాల్ట్ వేసుకుంటారు. మనం ఇంట్లో కూడా ప్రతి నిమ్మకాయ రసం అని మనం ఏం చేస్తాం, కొద్ది ఉప్పు కొద్ది రసం చేస్తూ ఉంటాం. దాంట్లో అక్కడ మనము ఏం చెప్తున్నాం ఇక్కడ చూడండి, ద్రావణం కణస్థాయి నుండి సజాయిత అంటే హోమోజీనియస్లో ఉంటుంది. ఉదాహరణకు నిమ్మరసం అంతా ఒకే రుచి కలిగి ఉంటుంది. దాని ద్వారా ద్రావణంలో పంచదార లేదా ఉప్పు కణాల సరిసమానంగా విస్తరించి ఉంటుందని తెలుస్తుంది. దాంట్లో వేయడం వలన ఈక్వేటివ్ వెళ్ళిపోతుంది అనమాట, అలా స్వీట్ వస్తుంది. మిశ్రమ లోహాలు చూడండి, మిశ్రమ లోహాలు అనేవి 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు లేదా ఒక లోహం మరియు అలోహాల మిశ్రమాలు. వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాటి అనుఘటకాలుగా వేరు చేయలేము. చూడండి, వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వారి అనుఘటకాలుగా వేరు చేయలేము, కానీ ఇప్పటికీ మిశ్రమ లోహంను మిశ్రమంగా భావిస్తున్నాము. ఎందుకనగా ఇది అస్థిరమైన కూర్పు కలిగి వాటి విడి అనుఘటకాల ధర్మాలను ఇది ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి అనేది సుమారు 30% జింక్ మరియు 70% రాగి కలిగిన మిశ్రమం. చూడండి, బ్రాంజ్ అనేది 30% జింక్ అండ్ 70% రాగి అంటే కాపర్. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. ఏమని చెప్తాను మళ్ళీ చెప్తాను, ఈ బాక్సుల్లో చాలా చాలా ఇంపార్టెంట్, ఇచ్చినాడంటే ఎగ్జామినేషన్లో పడతాయని. మిశ్రమ లోహాలు అనేవి 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు ఆడే ఉంది మిశ్రమం లేదా ఒక లోహం మరియు ఒక అలోహాల మిశ్రమాలు. వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాటి అనుఘటకాలుగా వేరు చేయలేము, కానీ ఇప్పటికీ మిశ్రమ లోహంను మిశ్రమములుగా భావిస్తామంట. ఎందుకంటే అది అస్థిరమైన కరుపు కలిగి ఉంటుంది. వాటి విడి, ఉదాహరణకి ఇత్తడి అనేది సుమారు 30% జింక్ అండ్ 70% కాపర్. ఇది అనమాట. ఇది తెలుగులో చూద్దాం. వాట్ ఈస్ సొల్యూషన్, ఇదంతా తెలిసిందే కదా. దీని గురించి నేను ఇంగ్లీష్లో మీకు డిస్కస్ చేస్తాను, నెక్స్ట్ స్మాల్ వీడియో చేస్తా. ఇది ఎందుకు డిస్కస్ చేయాలంటే సపరేట్ యాక్టివిటీ చెప్పాలా మీకు నేను, ఖచ్చితంగా ఇంపార్టెంట్ కూడా. తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో చెప్తానండి, ఓన్లీ ఇంగ్లీష్లో కాదు. వాట్ ఈస్ సొల్యూషన్? ఏ సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ of 2 or more substances. Homogeneous mixture. You come across various types of solutions in your daily life. Lemonade, soda water are all examples of solution. Usually we think of a solution as liquid that contains either a solid, liquid or gas dissolved in it. But we can also have solid solutions, alloys and gaseous solutions in air. In solution there homogeneity ఏమంటున్నాడు చూడండి, homogeneity at the particle level. For example, lemonade taste some throughout. This shows that particles, sugar or salt evenly distributed in the solution. ఇది అనమాట, అంటే సరి సమానంగా. మీరు ఇంకొక పాయింట్ ఏం చెప్తా అంటే, తెలుగు చూడండి, ఇంగ్లీష్ చూడండి, చాలా ఫుల్ చెప్తున్నాం కదా, 100% క్లారిటీ వస్తుంది మీకు. 99 కాదు, 100% క్లారిటీ వస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. తెలుగు చూడడం వల్ల మీకేం నష్టం ఏం లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఓకే, ఇంకా ఈజీ. నెక్స్ట్ కొన్ని టర్మ్స్ అనేవి అర్థం కాదనమాట, అట్లాంటప్పుడు ఏం చేయాలా, తెలుగు చూడాలా, ఇంగ్లీష్ చూడాలా. చూడండి, అలాయ్ ఆర్ మిక్చర్
or two or more metals are a metal and non-metal and cannot be separated into their components by physical methods. అదే చూడండి, ఫిజికల్ మెథడ్స్లో సపోర్ట్ చేయలే అంటే సపరేట్ చేయలేమని చెప్తున్నాడు. పాయింట్ ఏం చెప్తున్నాడు? సపరేట్ చేయలేం వాటిని. ఏమేమి అవి? మెటల్, నాన్ మెటల్ని. బట్ స్టిల్ అన్ అలాయ్ కన్సిడర్డ్ యాజ్ ఏ మిక్చర్ బికాస్ sorry, so because it shows the properties of its constituents and can have variable composition. For example, brass is a mixture of approximately 30% zinc and 70% copper. ఇది అనమాట. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ దీంట్లో మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. అలాయ్ అనేది 2 or more మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ అండ్ కెనాట్ బి సపరేటెడ్ ఇంటూ దేర్ కాంపోనెంట్స్ బై ఫిజికల్ మెథడ్స్. ఇవి సపరేట్ చేయలేమని చెప్తున్నాడు. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఇవి ఎందుకు పాయింట్ చెప్తున్నానంటే ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అడుగుతాడండి మీకే. చూద్దాం, చూడండి. సో మిశ్రమంలో అలా అయిపోయింది కదా. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు చూడండి. ఒక ద్రావణం, ద్రావణి మరియు ద్రావితం అనే భాగాలను కలిగి ఉంటుంది. ఒక ద్రావణం, ద్రావణి, ద్రావితం అనే భాగాలను కలిగి, ద్రావణంలో గల ఒక అనుఘటకం మరి ఒక అనుఘటకాలను కలిగించుకునే దాన్ని సాధారణంగా అధిక పరిమాణంలో గల అనుఘటకం ద్రావణి అంటారు. అంటే ఏం చెప్తున్నారు చూడండి. ద్రావణి అంటే ఏమి? ద్రావణంలో ఒక అనుఘటకం మరొక అనుఘటకాలను కరిగించుకుంటే, అంటే వాటర్లో సాల్ట్ కరుగుతుంది, షుగర్ కరుగుతుంది, దాన్ని ఏమంటాం? ద్రావణి. ఏమంటాం? ద్రావణి. ఓకే. ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అనుఘటకంను సాధారణంగా తక్కువ పరిమాణంలో గల భాగము ద్రావితం అంటారు. అంటే కొంత భాగాన్ని చూడండి. పంచదార జలద్రవం అనేది ద్రవంలో ఘనం గల ద్రావణం. ఈ ద్రావణంలో నీరు ద్రావణి, పంచదార ద్రావితం. చూడండి, ద్రావణం, ద్రావణి, ద్రావితం అంటే ఏందో చూడండి. ఇవి డిఫరెన్స్ తెలుసుకోవాలా. ద్రావణం, ద్రావణి, ద్రావితం. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకసారి చూడండి. పంచదార జల ద్రావణం అనేది ద్రవంలో ఘనము గల ద్రావణం. ఈ ద్రావణంలో నీరు ద్రావణి అంటే కరిగించుకునే ద్రావణి, పంచదార ద్రావితం, కరిగేది ద్రావితం, కరిగించుకునేది ద్రావణి. అంటే ఒక క్లారిటీ ఇస్తుంది చూడండి. ఇక్కడ షుగర్ ఉంది, షుగర్ మాలిక్యూల్స్ దీంట్లో కరిగిపోయింది. అంటే ఇక్కడ చూడండి, పంచదార జలద్రావణం అనేది ద్రావణంలో ఒక ఘనం అనమాట. అంటే ఒక ఘనం, ఇవన్నీ ఘనాలు. ద్రావణంలో నీరు ద్రావణి అంటే ఇది వాటర్, ద్రావణి అంటే కరిగించుకునేది. పంచదార ద్రావితం అంటే కరిగేది, ద్రావితం. ఓకే. మనకు తెలిసిన టింక్చర్ అయోడిన్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు అయోడిన్ ఘనము ద్రావితము, ఆల్కహాల్ ద్రావణి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టింక్చర్ ఉంది. అయోడిన్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణము, ఇందాక చెప్పిన ద్రావణము. అయోడిన్ ద్రావితం అంటే కరిగేది, కరిగించుకునేది ఏమి? మొత్తం ఫైనల్గా వచ్చేది ఆల్కహాల్ ద్రావణం. కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నారు. చూడండి, మళ్ళీ చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి. సో మనకు తెలిసిన టింక్చర్ అయోడిన్ అనేది ఒక ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు అయోడిన్ ఘనము ద్రావితము, ఆల్కహాల్ ద్రావణి. ఆల్కహాల్
ద్రావణి. ఇక్కడే చూడండి, ద్రావణం అంటే ఏమి, ఘనంలో ఉండేవి. అయితే పంచదార అనేది ద్రావణం. ద్రావణంలో నీరు ద్రావణి అంటే కరిగించుకునే ద్రావణి. పంచదార ద్రావితం అంటే కరిగిండేది. సోడా, నీరు మొదలైన శీత పానీయాలు అనేవి ద్రావంలో వాయువు గల ద్రావణాలు. ఇవి కార్బన్ డయాక్సైడ్ వాయువు గాను ద్రావితంగా, నీరు ద్రవంగాను ద్రావణిగా కలిగి ఉండును. చూడండి, నీరు ద్రవంను ద్రావణిగా కలిగి ఉండును. గాలి అనేది వాయువులో వాయువు గల ఒక మిశ్రమం. గాలి అనేది చాలా వాయువుల సజాతీయ మిశ్రమం. దీనిలో 2 ప్రధాన అణుఘటకాలు ఆక్సిజన్ మరియు నైట్రోజన్. మిగిలిన వాయువులు చాలా తక్కువ పరిమాణంలో ఉండును. చూడండి, గాలి అనేది వాయువు గల ఒక మిశ్రమం అనమాట. గాలి అనేది చాలా వాయువుల సజాతీయ మిశ్రమం. దీని 2 ప్రధాన అణుఘటకాలు ఏమేమి, ఆక్సిజన్ 21%, నైట్రోజన్ 78%. మిగతా 1% అనేవి అన్ని మిగతా మిశ్రమ లోహాలు అనమాట అవన్నీ. చూడండి, ద్రావణ ధర్మాలు. ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటర్, 10⁹9. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ద్రావణం కణాల వ్యాసం ఎంత, 10⁻⁻9 మీటర్, నానోమీటర్. ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతి పుంజపు దావి పరిక్షేపణం చెందించలేవు. కావున కాంతి ప్రసరణ మార్గము ద్రావణంలో కనిపించదు. మిశ్రమం నుండి ద్రావిత కణాలకు వడపోత ద్వారా వేరు చేయలేము. ద్రావణంను కదల్చకుండా స్థిరంగా ఉంచిన ద్రావిత కణాలు అణుభాగాలకి చేరవు, అనగా ద్రావణం స్థిరమైంది. చూడండి ఏం చెప్తున్నాడు పాయింట్, మళ్ళీ చెప్తున్నాను. ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం. కణాల వ్యాసం అంటే 10⁻⁻9 కంటే తక్కువ. వాటిని కంటితో చూడలేమన్నమాట. ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతి పుంజం ఇట్లా ఉంటాయి కదా, ఇలా మనం లైట్ వేసినాం, అది పరిక్షేపణం చెందాం అనమాట, అంటే అవతల పంపించాం అనమాట. కావున కాంతి ప్రసరణ మార్గం ద్రావణంలో కనిపించదు. చూడండి పాయింట్. మిశ్రమం నుండి ద్రావిత కణాలకు వడపోత ద్వారా వేరు చేయలేము. ద్రావణము కదల్చకుండా స్థిరంగా ఉంచిన ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు, అనగా ద్రావణం స్థిరమైంది. నెక్స్ట్ చూడండి, ఏ సొల్యూషన్ యాజ్ సాల్వెంట్ solute as a components. The component of the solution dissolve the other component in it. Usually component present in the larger amount is called solvent. ఏమంటున్నాడు అంటే కాంపోనెంట్ as called solvent అంటున్నాడు. The component of the solution that dissolve other component, దాన్నే ఏమంటారు, సాల్వెంట్ అంటాడు. ద్రావణి ఒక కాంపోనెంట్. The component of solution dissolved in the solvent usually present in the larger quantity is called solute. The component solution is dissolved in the solvent usually present in the less అంటే తక్కువ, దీన్ని solute అంటాం. A solution of sugar in water, solid liquid solution. In this solution sugar is the solute, water is the solvent. అంతే కదా, తక్కువ కరిగించేదాన్ని ఏమంటాము, సాల్వెంట్ అంటాం. అదే కదా లెసర్. కాంపోనెంట్ ఆఫ్ సొల్యూషన్ డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్, తక్కువ కరిగించేదాన్ని సాల్వెంట్. అడుగుతాడు చూడండి ఎగ్జామినేషన్లో. ద సొల్యూషన్ అయోడిన్ ఇస్ అన్ ఆల్కహాల్ నోన్ యాజ్ టింక్చర్ ఆఫ్ అయోడిన్. యాజ్ అయోడిన్ సాలిడ్ యాజ్ ఎ సాల్యూట్ అండ్ ఆల్కహాల్ లిక్విడ్ యాజ్ ఎ సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఏమి, కరిగించడం, తక్కువ కరిగించుకోవడం సాల్వెంట్ అంటే. నెక్స్ట్ మొత్తం కరిగించేది ఏమి, సాల్వెంట్. సాల్యూట్ అనేదాన్ని ఏమి, తక్కువ తరిగించేదాన్ని. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నారు మళ్ళా. చూడండి ద కాంపోనెంట్ ఆఫ్ ఎ సొల్యూషన్ డిజాల్వ్ ద అదర్ కాంపోనెంట్. యూజువల్లీ కాంపోనెంట్ ప్రజెంట్ ఇన్ లార్జర్ అమౌంట్, ఎక్కువని కరిగించుకునేదాన్ని అంటే ఇప్పుడు చూడండి దాన్నే సాల్వెంట్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, ద సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఆల్కహాల్ టింక్చర్ ఆఫ్ అయోడిన్ యాజ్ అయోడిన్ సాలిడ్. సోల్యూట్ అంటే తక్కువ కరగడం, ఆల్కహాల్ అనేది ఏమి, సాల్వెంట్ ఎక్కువ కరిగించడం, అదనమాట. నెక్స్ట్
aerated drink like soda water or gas liquid solution, there is a contain carbon dioxide as a solute అండ్ వాటర్ యాజ్ సాల్వెంట్. అంటే ఎక్కువ ఉండేది ఏది సాల్వెంట్, తక్కువ కరిగించుకునేది ఏది సాల్యూట్. ఎయిర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాస్ ఎయిర్ ఈజ్ ఎ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ నంబర్ ఆఫ్ గ్యాసెస్. ఇట్స్ టూ మెయిన్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ఆక్సిజన్, నైట్రోజన్. దిస్ అదర్ గ్యాసెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్. ఇదనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇదొక్క ప్రాపర్టీస్ చూసేసి నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఫైనల్. ఏ సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్. చూడండి, ద పార్టికల్స్ ఆఫ్ సొల్యూషన్ ఆర్ స్మాలర్ దాన్ 1 నానోమీటర్ ఇట్స్ డయామీటర్. సో ద కెనాట్ సీ బై ద నేకెడ్ ఐస్. చూడండి పాయింట్, కెనాట్ సీ బై ద నేకెడ్ ఐస్. ఎందుకు? 10⁻⁹ 1 నానోమీటర్ ఉండడం వలన, దాని డయామీటర్ ఉండడం వలన కెనాట్ సీ నేకెడ్ ఐస్. బికాస్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్ సైజ్, దే డు నాట్ స్కాటర్ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద సొల్యూషన్. సో పాత్ ఆఫ్ ది లైట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ఏ సొల్యూషన్. ద సాల్యూట్ పార్టికల్స్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ మిక్చర్ బై ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్. చూడండి, ఫిల్టరేషన్ చేయకోకుండా వల్ల మనం చేయలేము. కెనాట్ బి అంటాడు, కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద మిక్చర్. సాల్యూట్ పార్టికల్ సాల్యూట్. చూడండి లైన్ చూడండి ఎట్లుందో. సాల్యూట్ పార్టికల్స్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద మిక్చర్ బై ఫిల్టరేషన్. ద పార్టికల్ డు నాట్ సెటిల్ అట్ డౌన్. కింద పై ఉండవు. వెన్ లెఫ్ట్ అన్డిస్ట్రిబ్యూటెడ్ అన్డిస్టర్బ్డ్, దట్ ఈస్ ఎ సొల్యూషన్ ఈజ్ స్టేబుల్. ఓకే, ఇది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ నలుగురు షేర్ చేయండి. మీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తున్నారో ఫస్ట్ ఈ వీడియోస్ చూసి వెళ్ళండి. నీట్గా చెప్తున్నాను నేను. 100% ఉంటుంది, 99% కాదు, 100%. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లమ్స్ చేద్దాం. నెక్స్ట్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్. ఇందాకే చూడండి ఇక్కడ ఉంది చూడండి, సస్పెన్షన్ మొత్తం డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. బాక్సెస్ ఉన్నాయి నీట్గా. నెక్స్ట్ ఈ బాక్స్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామినేషన్కి. అలా అనమాట, మొత్తం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.